అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాట్. ఇవాళ మనం చింతకాయ నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఈ సీజన్‌లో చింతకాయలు దొరుకుతాయి కదా! ఇలాంటప్పుడు గనక మనం మంచి చింతకాయలు తీసుకొని వాటితో పచ్చడి పెట్టుకుంటే సంవత్సరం అంతా ఉంటుంది. మనం కొంచెం కొంచెం ఆ పచ్చడి తీసుకొని దానికి తగ్గట్టు పోపేసుకుంటే ఆ పచ్చడి వేడి వేడి అన్నంలో తింటే ఉంటుంది. భలే ఉంటుందండి దాని టేస్ట్. సో, కమ్ లెట్స్ స్టార్ట్ మేకింగ్ చింతకాయ నిల్వ పచ్చడి. నేను పచ్చడికి కిలో చింతకాయలు తీసుకున్నామండి. కానీ నేను తీసుకునేటప్పుడు మటుకు ఒక 200 గ్రామ్స్ ఎక్కువ తీసుకున్నా. ఎందుకంటే చింతకాయ ఇలా విరిచి చూస్తే లోపల ఇలా తెల్లగా ఉండాలి, బావుండాలి. కానీ అన్ని చింతకాయలు చూడ్డానికి బయట చాలా బావుంటాయండి. కానీ కొన్నిసార్లు విరిచామనుకోండి ఇగో ఇలాగా బ్లాక్ స్పాట్స్ ఒస్తాయి. ఇలాగ ఒకవేళ చింతకాయ అంతా బావుండి కొన్ని చోట్ల ఇలా బ్లాక్ స్పాట్స్ ఉన్నాయనుకోండి, ఆ ప్లేసెస్‌లో మీరు చాకుతో కట్ చేసుకుంటే అవి పనికొస్తాయి. అలా కాకుండా కొన్ని చింతకాయలు విరుస్తే అసలు లోపలంతా డొప్పల్లా ఉంటాయి. లేదా మొత్తం చింతకాయ అంతా కూడా లోపల పాడైపోయి ఉంటుంది. అందుకని ఎప్పుడైనా పచ్చడి తీసుకునేటప్పుడు ఒక 100 200 గ్రామ్సో ఎక్కువ తీసుకున్నారనుకోండి, ఆ చింతకాయలు మనకి సరిగ్గా కిలో కొలుచుకొని చేసుకోవచ్చు ఆ పచ్చడి. అలాగే చింతకాయల్ని బాగా కడిగేసుకోవాలి. కడుక్కున్నప్పుడు రుద్ది రుద్ది కడిగితే అవి ఇలా గ్రీన్ కలర్‌లో వచ్చేస్తాయి. అవి ఆరబెట్టేసి పూర్తిగా ఆరిపోయాక అప్పుడు వాటి ముచ్చికల దగ్గర పట్టుకొని ఇలా కింద వరకు లాగారనుకోండి, ఆ మొత్తం నారంతా వచ్చేస్తుంది. అలాగే వాటిని 1 ఇంచ్ పీసెస్‌లో ఇలాగ మధ్యలో కనుక కట్ చేసుకున్నారనుకోండి, ఎటువైపైనా నారంతా లాగేసుకోవడానికి ఈజీ అవుతుంది. సో, అన్ని చింతకాయలు ఇంతేనండి. ఇలాగ నార పట్టుకొని లాగితే మొత్తం పైనుంచి కింద వరకు జాగ్రత్తగా లాగేశారనుకోండి, నారంతా వచ్చేస్తుంది. ఇలాగ 1 ఇంచ్‌లో మనం తుంపేసుకుంటే ఎక్కడ నారుంటే అక్కడంతా వచ్చేస్తుంది. ఇలా నారంతా రావడంతోటి చింతకాయలని మనం రోట్లో వేసుకొని దంచుకునేటప్పుడు మనకి ఈజీ అవుతుంది. మీరు జాగ్రత్తగా ఇలాగే చిన్న చిన్న ముక్కల కింద తుంచుకున్నారనుకోండి, నారంతా వచ్చేస్తూ ఉంటుంది. అలాగే కిలో చింతకాయలండి ఇవన్నీ. కిలో చింతకాయలకి నేను రాళ్ళుప్పు సరిగ్గా 200 గ్రామ్స్ తీసుకున్నాను. రాక్ సాల్ట్ అంటారు కదా! రాళ్ళుప్పు అది. ఆ సాల్ట్‌లో ఇప్పుడు మనం ఒక స్పూను పసుపు కూడా కలిపేసుకుందాం. మామూలుగా అయితే మనము ఉప్పు, పసుపు వేరే వేరేగా వేసుకొని దంచుకోవాల్సుంటుందండి. కానీ దంచుకునేటప్పుడు ఒకవేళ మీరు ఉప్పులో ఒక స్పూన్ పసుపు కూడా కలిపేసుకున్నారనుకోండి, మనకి దంచుకునేటప్పుడు ఈజీ అవుతుంది. చూసారు కదా! ఎంత నార, ఎన్ని పాడైన ముక్కలు అవి వచ్చాయో. అందుకని ఎప్పుడు చింతకాయని చిన్న చిన్న ముక్కల కింద తుంచి వేసుకున్నారనుకోండి, నార, వేస్ట్ అంతా వచ్చేస్తుంది. అలాగే పాడైన ముక్కలేమైనా ఉంటే మనకి తెలుస్తుంది కూడా ఇగో ఇలాగా. సో, వీటన్నిటిని ఇప్పుడు మనం పడేద్దాం. ఇవి పనికిరావు. చూసారు కదా! ఇలా అన్నీ నేను తుంపేసి పక్కన పెట్టుకున్నాను. ఈ ముక్కల్ని ఇప్పుడు మనం రోట్లో వేసుకొని దంచుకుందాం. ఉప్పు కొంచెం ముక్కలు కొన్ని వేసుకుంటూ దంచుకోవాలనమాట. నా దగ్గర చిన్న సైజులో ఉందండి రోలు. అందుకని నేను కొన్ని కొన్ని ముక్కలేసుకొని మీకు ఎలా దంచుతానో చూపిస్తాను. మామూలుగా కొంతమంది ఇళ్లల్లో పెద్ద పెద్ద రోళ్ళుంటాయి. వాళ్ళు రోకలితోటి గబగబా దంచేసుకుంటారు. నా దగ్గర చిన్న రోలుంది. అందుకని నేను కొన్ని కొన్ని ముక్కలు కొంచెం ఉప్పు వేసుకుంటూ దంచుకుంటున్నాను. దంచేటప్పుడు బాగా గింజకి దెబ్బ తగిలేలాగా దంచాలి. దాంతోటి చుట్టూరా ఫ్లెష్ ఉంటుంది కదా! అదంతా లూజ్ అయిపోయి కొన్నిసార్లు దంచేటప్పుడే గింజలు బయటికొచ్చేస్తాయి. అలా ఏమైనా వచ్చేస్తే వాటిని తీసి మీరు పక్కన ఇప్పుడే పడేయండి. ఇగ నాకైతే 2, 3 గింజలు ఎలాగ కనిపిచ్చాయండి. వీటిని నేనిప్పుడే డిస్కార్డ్ చేసేస్తున్నాను. సో, అంతేనండి. కొన్ని కొన్ని మనం చింతకాయ ముక్కలు వేసుకుంటూ, కొంచెం కొంచెం ఉప్పు, పసుపు వేసుకుంటూ, మనం దంచేసి మొత్తం దంచిన మిశ్రమాన్నంతా కూడా ఒక గాజు సీసాల్లోనో, లేకపోతే ఒక ఫుడ్ గ్రేడెడ్ ఎయిర్ టైట్ కంటైనర్స్‌లోనో పెట్టేసుకున్నారనుకోండి, మీకు చింతకాయ ముక్కలకి ఉప్పు అది తగలడంతోటి మొత్తం ఇలాగా దగ్గరగా వచ్చేస్తాయన్నమాట. అలా మనం గట్టిగా కూడా దంచుకునేసరికి అవి చింతగింజలు కూడా లూజ్ అయిపోతాయి. ఇంతేనండి. మొత్తం అంతా చింతకాయలని నేనిలా దంచేసి, ఉప్పు, పసుపు వేసుకొని దంచేసుకొని, ఇలా బాక్స్‌లో వేసేసి మూత పెట్టేసుకున్నా. ఇవి నేను సరిగ్గా 5-6 డేస్ నేను వీటిలోనే ఇలాగే ఉంచుతానండి. కానీ ప్రతిరోజు ఇగో ఇలాగా పొద్దున్నే దాన్ని మూత తీసేసి, ఒక గరిటతోటి బాగా కింద పైన నేను కంటిన్యూయస్‌గా కలుపుతూ ఉంటాను. పొద్దునోసారి, సాయంత్రం ఓసారి. ఇలా కలపడంతోటి మన చింతకాయ పచ్చడంతా కూడా బాగా ఉప్పు పడుతుంది. సరిగ్గా నాకు 5 డేస్ అయిందండి.
నేను చింతకాయ పచ్చడి బయటికి ప్లేట్‌లోకి తీసి చూస్తే, మన గింజలన్నీ ఊరికే ఇలా అంటే ఊడొచ్చేస్తున్నాయి. అంటే ఇప్పుడు మనం గింజలన్నిటిని కూడా మనం సెపరేట్ చేసేసుకొని, మనం డిస్కార్డ్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా వచ్చేస్తున్నాయండి. ఇలా వేలుతో 2 వేళ్ళతో ఇలా నొక్కితే మొత్తం గింజంతా ఊడొచ్చేస్తుంది. ఇంతే మన పచ్చడంతా గూడా ఇలా కొంచెం కొంచెం తీసుకొని ఒక ప్లేట్‌లోకి గింజలన్నీ సెపరేట్ చేసేసుకొని, ఈ పల్పునంతా సెపరేట్ చేసేసుకుందాం. చూసారు కదా! ఈ పల్ప్‌లో గింజలే వచ్చాయి కానీ ఎక్కువగా నార రాలేదండి. నారెందుకు రాలేదంటే నేను తుంపేటప్పుడే నారనంతా సెపరేట్ చేసేసాను కదా! చిన్న చిన్నగా ముక్కలు చేసినందుకు నార రాలేదు. ఒకవేళ మీకు నారెక్కడైనా కనిపిస్తే నారని కూడా తీసి పడేయండి. ఇప్పుడు మనం ఈ పల్ప్‌నంతా కూడా మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా పేస్ట్‌లాగా గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం ఇలా గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్‌లోకి తీసేసుకోండి. ఇలా తీసుకున్న పచ్చడంతా గూడా ఎప్పుడూ దాన్ని తాలింపేసుకోకూడదండి. ఎప్పుడు చింతకాయ పచ్చడిని ఇలా తీసుకొని దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నారనుకోండి, మీకు సంవత్సరం పాటు ఇలాగే ఫ్రెష్‌గా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా కొంచెం పచ్చడిని తీసుకొని, ఈ తీసుకున్న పచ్చడికే తాలింపేసుకున్నారంటే ఒక వారం రోజుల పాటు ఆ పచ్చడిని మనం హ్యాపీగా తినొచ్చు. మిగిలిన పచ్చడిని దాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నారనుకోండి, ఇలా ఎయిర్ టైట్ కంటైనర్స్‌లో గనక పెట్టేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఇది 1, 1 ½ ఇయర్ పాటు ఇదే కలర్‌లో ఉంటుందండి. నల్లబడదు కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే. సో, మీరు ఇది అంతా ఇలాగ మొత్తం అంతా ఎప్పుడు ఒక్క మాట పోపేసుకోకండి. కొంచెం పచ్చడి తీసుకొని దాన్ని పోపేసుకోవడం ఎలాగో చూద్దాం ఇప్పుడు మనం. ఒక థిక్ బాటమ్ ఉన్న ప్యాన్‌లో కొంచెం నువ్వుల నూనె వేసుకున్నానండి. నా దగ్గర నువ్వుల నూనె ఉంది. దాంట్లో 1 ½ టీ స్పూన్ శనగపప్పు, 1 ½ టీ స్పూన్ మినపప్పు, హాఫ్ టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర. ఇవన్నీ వేసి వాటిని ఎర్రగా దోరగా వేయించుకోవాలి. అస్సలు మాడకూడదు. అలా వేయించుకున్నాక అవి ఆల్మోస్ట్ 50, 60% వేగిపోయాయన్నప్పుడు కొంచెం కరివేపాకు, అలాగే ఒక 10, 12 ఎండుమిరపకాయలు. నేను చింతకాయ పచ్చడిలో మొత్తం ఎండుమిరపకాయలతోటే చేయనండి. నేను సగం ఎండుమిరపకాయలు, సగం పచ్చిమిరపకాయలు వాడతాను. అలా చేసి చూడండి ఎప్పుడైనా మీరు పచ్చడి భలే టేస్టీగా వస్తుంది. ఇలా ఎండుమిరపకాయలు కూడా చక్కగా ఎర్రగా వేగిపోయాక దీంట్లో ఒక టీ స్పూన్ ఇంగువ వేయండి. ఇంగువ వేసి ఇప్పుడు దీంట్లో మనం పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం. ఇలాగా రఫ్‌గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఆ నూనె వేడికే మన పచ్చిమిరపకాయలు చక్కగా వేగిపోతాయి. ఇవి పూర్తిగా చల్లారిపోయాక వీటిని మనం మిక్సీ జార్‌లోకి తీసుకొని వీటిని మెత్తగా పొడి చేసుకోవాలి. ఒకవేళ మీకు పొడి చేసుకోవడం కొంచెం మిక్సీ జార్‌లో పూర్తిగా మెత్తగా అవ్వలేదనుకోండి, కొంచెం ఆయిల్ వాడి దాన్ని మీరు పొడి చేసుకోండి. ఇదిగో ఇలాగా. ఇది ఆల్‌మోస్ట్ ఒక 60% వరకు పొడయిందండి. ఇప్పుడు నేను పక్కకు తీసుకున్న చింతకాయ పేస్ట్ ఉంది కదా! గ్రైండ్ చేసుకున్న చింతకాయ పేస్ట్ అది కూడా వేసేసి దీంట్లో ఆ మిక్సీ జార్‌లో మొత్తం మన పప్పులు, పోపు అంతా మిక్స్ అయ్యేలాగా ఒక మాటు గ్రైండ్ చేసేసుకోవాలి. మొత్తం మెత్తగా గ్రైండ్ చేసేసుకొని, ఇప్పుడు పైనుంచి ఇంకో తాలింపేసుకుందాం. దాంట్లో మళ్ళా నేను కొంచెం పప్పు నూనె వేసుకొని దాంట్లో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ. అంతేనండి పోపు. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తినండి. అసలు మొదటి ముద్ద ఈ పచ్చడి కలుపుకొని తిన్నారంటే భలే ఉంటుందండి టేస్ట్. సో, మిగిలిన మనం పోపేసుకొని పచ్చడి ఉంది కదా! ఆ పచ్చడిని వెంటనే ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. అలా పెట్టుకుంటే ఆ పచ్చడి చాలా రోజుల వరకు ఆల్మోస్ట్ 1, 1 ½ ఇయర్ వరకు ఫ్రెష్‌గా ఉంటుంది. ఇంతేనండి ఈ పచ్చడి చేసుకోవడం. చూసారు కదా ఎంత ఈజీయో! మీరందరూ తప్పకుండా చేసుకోండి. మీకు కనక నా ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఇండియన్ ప్లాటర్.